అందరికీ నమస్కారం. ఈరోజు మన కైలో పండిన చెనిక్కాయ గింజల విశేషాలేంటో మనం తెలుసుకుందాం. చాలా వరకు చెనిక్కాయ గింజలను కొంతమంది పచ్చిగా తింటారు, లేదా కొందరు ఎండబెట్టి తింటారు. లేకుంటే అలాగే కైలో నుంచి తెచ్చుకున్నాక మట్టిని అంతా క్లీన్ చేసేసి దాన్ని ఉడకబెట్టుకొని కూడా తింటూ ఉంటారు. అన్ని సమయాలలో మనం చెనిక్కాయ గింజలను పచ్చిగా మరియు ఉడకబెట్టి ఎండబెట్టి తినలేం. కాబట్టి వీటిని మనం కొన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అంటే నెక్స్ట్ ఇయర్కి కైలో వేయడానికి విత్తనాలకు కూడా వీటిని ఉపయోగపడతాం. కొన్నిసార్లు చట్నీ తయారు చేయడం, ఇతరితర వంటకాలు తయారు చేయడంలో కూడా ఈ చెనిక్కాయ గింజలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఎండిపోయిన గింజలను డైరెక్ట్గా తినడం వల్ల కొంతమంది వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అన్ని పోషకాలను ఒకేసారిగా మన శరీరం తీసుకుని దాన్ని డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలిసి రక్షణ శక్తి రావడానికి టైం అనేది ఇవి తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మన శరీరానికి ఎక్కువ శ్రమ కలగకుండా మనం పచ్చివిని కొంచెం పక్కకు పెట్టి నానబెట్టిన చెనిక్కాయ గింజలను మనం తీసుకోవాలి. 100 గ్రాముల చెనిక్కాయ గింజలు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి అనేది తెలుసుకుందాం. ఈ చెనిక్కాయ గింజలను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన హెయిర్ కూడా స్ట్రాంగ్ అవడానికి ఈ చెనిక్కాయ గింజలోని పోషకాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. 100 గ్రాముల చెనిక్కాయ గింజల్లో 568 క్యాలరీలు మన శరీరానికి అందుతాయి. అందులో పిండి పదార్థం కూడా ఉంటుంది. పిండి పదార్థం 47, ప్రోటీన్లు 20, కొవ్వులు 40, పీచు పదార్థం, పీచు అంటే ఫైబర్ 7 గ్రాములు, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి కూడా మన శరీరానికి అందుతాయి. మలబద్ధకం ఉన్నవారు, ఫ్రీ మోషన్ కావాలంటే నానబెట్టిన వేరుశనగకాయలు పరగడుపున తీసుకోవడం వల్ల ఇలాంటి పోషకాలు అందడంతో పాటు మలబద్ధకం కూడా తగ్గుతుంది. వీటిని కొంతమంది పొట్టు ఒలిచేసి తింటూ ఉంటారు. అంటే చెనిక్కాయ ఒలిచాక లోపల ఉండే గింజ పైన ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆ పొట్టుని తీసేసి తింటూ ఉంటారు. ఆ పొట్టు తీయకుండా కానీ తిన్నామంటే రక్త ప్రసరణ బాగవుతుంది, హార్ట్ యొక్క హెల్త్ కూడా బాగుంటుంది. ఇందులో ఉండే జింక్, ఐరన్ ఇలాంటి పోషకాల గురించి చెప్పాను కదా, అవి మన శరీరంలోని ఆర్గాన్స్కి ఎలా ఉపయోగపడతాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.